ఈరోజు అనగా 5/4/2025 శనివారం నాడు నూజివీడు నుంచి నేను అంటే కేవీఎల్ఎన్ రామచంద్రమూర్తి ఆడిటర్, అట్లాగే సత్యనారాయణ గారు, ప్రసాద్ గారు ఇంజనీర్ గారు, శ్యామ్ సుందర ప్రసాద్, కుమార్ గారు యోగా వాస్తు వగైరా మేమందరం నూజివీడులో తలపెట్టినటువంటి హిందూ శ్మశాన వాటిక 5 ఎకరాల 45 సెంట్లు మున్సిపాలిటీ వారిది. అందులో దాని అభివృద్ధి నిమిత్తం హిందువులకి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, అక్కడ శ్మశాన వాటిక నిర్మాణం భవిష్యత్తులో అందరికీ ఉపయోగపడే విధంగా ఎలా చేయాలి అన్న ఆలోచనతో నూజివీడు నుంచి ఇవాళ ఉదయం బయలుదేరి ఇక్కడికి రాజమండ్రి రావడం జరిగింది. ఈ రాజమండ్రిలో మా మిత్రులు జర్నలిస్ట్ శ్రీనివాస్ గారిని కలిసి వారి సహాయం అడక్క వారు మమ్మల్ని అందరినీ కూడా ఈ రోటరీ కైలాస భూమి, ఇది ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కినటువంటి ఒక హిందూ శ్మశాన వాటిక. దానికి అందుకని ఏంటంటే మేమందరం వచ్చి అక్కడ రోటరీ వాళ్ళది కైలాస భూమి అదంతా చూడటం జరిగింది. అక్కడ ఎలా సౌకర్యాలు ఎలా ఏర్పాటు చేశారు, దాన్ని ఏ విధంగా దాని స్ట్రక్చర్ అంతా చేశారు, ఏ విధమైనటువంటి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని సౌకర్యాలు ఎలా చేశారు అవన్నీ చూసి అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కోటిలింగాల రేవు దగ్గర ఉన్నటువంటి రోటరీ కైలాస భూమి దగ్గరికి వచ్చాము. ఇక్కడి నుంచి ఇప్పుడు మీ అందరికీ ఈ యొక్క విషయాలు చెప్పడం జరుగుతోంది. ఇక్కడ కూడా చాలా అందుబాటులో ఉండేట్టుగా శ్మశాన వాటిక చక్కగా ఎక్కడికక్కడ ఏమేం కావాలో అవసరాలకు తగ్గట్టుగా అన్నీ చేసి ఇవన్నీ చేశారు. ఇవన్నీ కూడా దగ్గరుండి మాకు రాజమండ్రి వాస్తవ్యులు శ్రీనివాస్ గారు ఇవన్నీ చూపించడం, వారు మాకంతా ఎంతో సహకరించి ఇవన్నీ చేయడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ కాలంలో నూజివీడులో ఉన్నటువంటి 4.5 ఎకరాల్లో కూడా హిందువులకి అనగా ఇక్కడ కులాలతో సంబంధం లేదు, అన్ని కులాల వాళ్ళు హిందువులే, వాళ్ళందరికీ ఎవరికి ఎలా బాగుండాలి అన్నది ఒక ఆలోచనతో ముందుకు తీసుకెళ్లి నూజివీడికి ఒక మంచి ఈ కైలాస భూమి లాంటిది ఒకటి అందజేయాలనే కోరిక తపనతో మేమందరూ ఇక్కడికి రావడం జరిగింది. భవిష్యత్తులో అది మేము అనుకున్న విధంగా నూజివీడు ప్రజలకి అందాలని చెప్పి, భగవద్ అనుగ్రహం కలగాలని చెప్పి, నూజివీడు వాస్తవ్యులకు మనోభీష్టం సిద్ధించాలని చెప్పి ఆ కైలాసనాథుడిని కోరు. మేము రాజమండ్రి రాగానే శ్రీనివాస్ గారు మమ్మల్ని వెంట పెట్టుకొని పట్టపగలు వెంకట్రావు గారు వారిని పరిచయం చేయడం జరిగింది. వారి పేరు తెలియని వారు దాదాపు ఈ అన్ని దేశాల్లోనూ
ఆయన బాగా పరిచయిస్తుడు. ఎందుకంటే కరోనా టైంలో కూడా ఆల్మోస్ట్ మొత్తం ఇండియా మొత్తం మీద ఆయన చేసినటువంటి సహాయము, ఆ, మృతదేహానికి ఆయన చేసిన దహన సంస్కారాలు ఎవరూ చేసి ఉండలేదు. అటువంటి వ్యక్తి ఆయనకి ఎక్కడ ఏ శ్మశానంలో ఎలా చేయాలి, నిర్మాణం ఏంటి, ఏ విధమైన సమస్య వచ్చినా కూడా అందరికీ తల్లో నాలుగులాగా ఆయనే వీటన్నిటికీ నిర్దేశం చేస్తూ ఉంటాడు. అలాంటి ఆయన దగ్గరికి ముందు వెళ్ళి కలవడం జరిగింది. ఆయన కూడా ఎలా చేయాలి ఏంటి అనే విషయాలు ఒక అరగంట 30 గంట మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏ అవసరం వచ్చినా కూడా కాంటాక్ట్ చేయండి అని చెప్పి ఆయన వచ్చి అది ఏం కావాలో సూచనలు అవి చేస్తానని చెప్పి కూడా మాకు చెప్పడం జరిగింది. అటువంటి ఉదాత్తులు ఈ రాజమండ్రి నగరంలో ఉండి చుట్టుపక్కల వారందరికీ కూడా ఎంతో సహాయాలు అందిస్తూ ఉండటం అది దైవానుగ్రహంగా భావిస్తూ వారిని మేము కలవడం కూడా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం.